కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు కొల్లేరు వాసుల నుంచి నిరసన సెగ తగిలింది. కొల్లేరుపై మీ బూటకపు మాటలు నమ్మబోమని కామినేనికి కొట్టొచ్చినట్లుగా తేల్చి చెప్పారు ఆ ప్రాంతవాసులు. చెరువుల విషయంలో అటవీ శాఖను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అంటూ ఎమ్మెల్యేను వారు నిలదీశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగినందుకు ఆగ్రహించిన ఎమ్మెల్యేపై కొల్లేరువాసులు తిరగబడ్డారు. ఏలూరు జిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు కొల్లేరు వాసుల నుంచి నిరసన సెగ తగిలింది. కొల్లేరు చేపల చెరువుల విషయంలో మీ బూటకపు మాటలు నమ్మం. వైఎస్ఆర్సీపీ పాలనలో అటవీ అధికారులు మా చెరువుల దగ్గరకు రాలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటూ ఎమ్మెల్యే కామినేనిని పెంచికలమర్రు మాజీ సర్పంచ్ జయమంగళ సుబ్బరాజు నిలదీశారు. ఎన్నికల ముందు కొల్లేరు ఇచ్చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కొల్లేరు సమస్యలపై రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద 200 మందితో కొల్లేరు పెద్దల సమావేశం గురువారం జరిగింది. కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు కొల్లేరులో సాగు చేస్తున్న చేపల చెరువుల్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దీంతో కొల్లేరు ప్రజలు అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ఈ నెల 27, 28 తేదీల్లో పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొల్లేరు అంశంపై ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్తో పాటు పలువురు పెద్దలు ఆయన్ను నిలదీశారు. సమావేశంలో తనను నిలదీసిన కొల్లేరు వాసులపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఆయన తాను పట్టించుకోనని ఎక్కడికి వెళ్తారో వెళ్ళండంటూ ఫైర్ అయ్యారు. నోర్ముయ్ అంటూ కొల్లేరు వాసులపై కామినేని కన్నెర్ర చేశారు. దీంతో కొల్లేరు వాసులు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే మా పొట్టలు కొడతారా అని ప్రశ్నించారు కొల్లేరు వాసులు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇంకా మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్న ప్రతి రోజు ఉదయాన్నే నవ్వుతూ లేస్తాము, సాయంత్రం ఏడుస్తూ పడుకుంటాము. ఫారెస్ట్ వారు చేసే ఇబ్బందులు మేమేమి భూములు పట్టుకుపోవట్లేదు, మాకు రిజిస్ట్రేషన్ చేసేమనట్లేదు. మీకు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తాం సార్. ఖాళీగా మేము చెరువుతామట్లా ఉన్న దాంట్లో న్యాచురల్ గా పెంచుకుంటున్నాం. పెంచుకున్నాను పట్టుకుని గొడ్లు తీసేస్తున్నారు, పట్టుకోవచ్చు అంటున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మా ప్రజలు మేము సహించలేము సార్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకేం చేశారో చెప్పాలని కొల్లేరు వాసులు నిలదీయడంతో ఎమ్మెల్యే కామినేని సర్ది చెప్పారు. సమస్య పరిష్కారం కోసం అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని కొల్లేరు నాయకులు కలిసి అవకాశం కల్పిస్తానని కొల్లేరు వాసులకు హామీ ఇచ్చారు.